అయితే శివయ్య గురించి మనకి మరో రూపం నటరాజ స్వరూపం. అయితే నటరాజ స్వామి కాలు కింద ఒక బాలుడు ఉంటాడని చెప్పి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో నేను వైరల్ అవుతున్నది చూసాను సార్. అది ఎవరు? ఏంటి ఆ కథ అసలు? ఇది నటరాజస్వామి కింద ఉండేటువంటి ఎవరనేది మీకు హ్మ్. అది తెలియాలి అంతే కదా! హ్మ్. ఇది చాలా మంది చాలా రకాల కథలు చెప్పొచ్చు. హ్మ్. అసలు వాస్తవంగా శివపురాణం మనం చూసినట్టయితే హ్మ్. గనక, శివపురాణం మీరు చదివినట్టయితే గనక గౌరీమాత పురాణం కూడా ఒకటుంటుంది. హ్మ్. గౌరీ పురాణం అనేది ఒకటుంటుంది. పార్వతీ పురాణం ఒకటుంటుంది. గౌరీ పురాణం ఒకటుంటుంది. చాలా మందికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. ఇప్పట్లో అయితేనే మనకి వాళ్ళదేమంటే బయోగ్రఫీ అంటారు. సో, అలానే వాళ్ళకి ఆ రోజుల్లో కూడా ఒక బయోగ్రఫీ ఉంటుంది. హ్మ్. ఆ బయోగ్రఫీ కింద నటరాజస్వామి అవతారం అనేది ఒకటుంటుంది. ఇది నటరాజస్వామి అవతారం అసలు దేనికి తీశారు? హ్మ్. అసలు ఆయన కింద ఉన్నది ఎవరు? నాకు తెలిసిన కథ సారాంశం మా గురువులు మాకు చెప్పినటువంటి సారాంశం అయితే మీకు వివరంగా. అట్లే. ఎందుకంటే నటరాజస్వామి ఉన్నప్పుడైతే మనం లేం. హ్మ్. ఎవరో చెప్పింది విని మనం చెప్పడం అనేది దీనివల్ల ఏమవుతుందంటే, హ్మ్. ఈ కథని మనిషి మారడం ద్వారా ఎన్నో రూపాలుగా మనం సృష్టించుకోవచ్చు. అవును. కానీ దీంట్లో ఒక భాగంగా మాకు తెలిసినటువంటిది మా గురువులు మాకు కూడా ఇలాంటి సదా మనకి ఒక సమస్య వచ్చినప్పుడు హ్మ్. విచారణలో మనకు మామూలుగా డెబిట్ మాట్లాడుతున్నప్పుడు ఏందంటే, మాకు వివరణ ఇచ్చినది ఒకటున్నది. హ్మ్. అది కథ ఏంటంటే గనక, మన భారతదేశం నిర్మాణం అయినప్పుడు, మన భారతదేశం ఒకటే కాదు, భూగోళం నిర్మాణం అయినప్పుడు హ్మ్. శివ భగవానుడు ఒకరే ఉండేవారు. ఈ నిర్మాణ సందర్భంగా మనకి తల్లి గర్భంలోనే జన్మించాలి. జంతువైనా, మనిషి అయినా, మనిషి. ఎవరైనా ఆ! సరే ఇంకొక ప్రాణి ఉండాలి అంటే గనక తల్లి గర్భం నుంచే జన్మించాలని ఒక నియమం అయితే మన సనాతన ధర్మంలోనే కాదు, మన భూగోళం శాస్త్రం ప్రకారంగా కూడా హ్మ్. భూమి ఏర్పడినప్పుడే దానికన్నా ముందుగానే ఏర్పడింది తల్లి గర్భం అనేది. హ్మ్. తల్లి గర్భం పవిత్రత అంటారు. స్వర్గలోకం అంటారు. ఆ పవిత్రమైనటువంటి స్థానం నుంచి మనము భూమి మీదకి రావడానికి భూమి కన్నా ముందే ఏర్పడింది తల్లి గర్భం. హ్మ్. కాబట్టి ఈ తల్లి గర్భం నుంచి ఒక మాయ అని ఉంటుంది. అవును. మాయ అని ఉంటుంది. మాయ అంటే మనకి నాభి అని అర్థం. హ్మ్. నాభి అంటే పునర్జన్మ అని. పూర్వజన్మ, పునర్జన్మ 2 కూడా మనకి బ్రెయిన్‌లో కాదు ఉండేది. హ్మ్. నాభిలో ఉంటాయి. నాభిలో. నాభిలో ఉంటాయి. ఈ నాభి అనేది బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఒక మాయ. హ్మ్. మాయ అంటారు దాన్ని. అవును. మనకి వచ్చిన తర్వాత పెద్ద పేక్కి మెలవేసుకొని ఉంటదది మాయ. అప్పుడు మనకి జన్మించగానే మాయని కట్ చేస్తారు. జంతువులకి వాటికి మాయ కట్ చేసి వాటికింతలు అవే ఇదైపోతాయి. హ్మ్. కేవలం మనిషికి మాత్రమే, మానవ జన్మ ఎత్తిన వారికి మాత్రమే మాయ అనేది సమయాన్ని చూసి కట్ చేస్తారు. హ్మ్. వాస్తవం చెప్పాలి అంటే ఒక విషయం ఉంటుందిట. దీన్ని బ్రహ్మ రహస్యం అంటారు. బ్రహ్మ రహస్యం అంటే ఏమిటి అంటే, హ్మ్. మీరు భూమి మీద పడ్డప్పుడు కాదు సమయం. మీకు మాయ కట్ చేసినప్పుడు ఓకే. సమయం. ఆ! ఎవరైనా గమనించండి. హాస్పిటల్‌లో పలానా సమయానికి బాబు జన్మించారండి, బేబీ జన్మించిందండి. అది కాదు. హ్మ్. మరి బేబీ జన్మించింది 2 గంటల 12 నిమిషాలకి మీకు బాబు పుట్టాడండి అంటారు. హ్మ్. ఆ 2 గంటల 12 నిమిషాలకి మనం సమయం తీసుకొని గోచారం లెక్కించేసి ఒక హ్మ్. జ్యోతిష్యుడి చేత జాతకం రాయిస్తారు. అవును. మీ అబ్బాయి కలెక్టర్ అవుతాడండి అని చెప్తారు. హ్మ్. ఆ 2022 సంవత్సరానికి కలెక్టర్ ఎవరండి? బిల్లు కలెక్టరో లేకపోతే జైల్లోనో లేకపోతే ఇంకో పని చేస్తూ ఉంటారు. ఇదేంటి? మన ఆస్థాన సిద్ధాంతం అయ్యుండి, మన గురువు అయ్యుండి, మరి ఇలా చెప్తే ఇలా ఎందుకయింది అంటే, అతను జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం కాదు మనం హ్మ్. చూడాలి. మనకి మాయ మాయ కట్ చేసి. కట్ చేసిన సమయానికి మనం భూగోళం మీద వచ్చినట్టు లెక్క. హ్మ్. ఆ సమయం చూసుకుంటే 2 గంటల 15 నిమిషాలయింది. 2 గంటల 15 నిమిషాలకి లగ్నం మారుతుంది. హ్మ్. లగ్నం మారినప్పుడు నీ జాతకం మారిపోద్ది. అవును. ఇది గమనించరు అందరూను. అయితే ఈ మాయ కట్ చేసింది ఏం చేసేవారంటే కాల్చేసేవారు. అగ్నిహోత్రం చేసేవారు. ఓహ్! ఈ అగ్నిహోత్రం చేయడం ద్వారా ఈ మాయలో ఉండేటువంటి చెడు క్రియలు, హ్మ్. పాత జన్మకి సంబంధించినటువంటి విధానాలు అవన్నీ కూడా పటాపంచలేసి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాయి. హ్మ్. అప్పుడు ఈ బేబీ మీద బలరిష్ట రోగాలు కానీ, ఈ బేబీ మీద నరదిష్టి నరఘోష గాని, ఈ బేబీకి ఏదైతే ఉందో ఇవన్నీ రాకుండా ఈ జన్మకు సంబంధించినటువంటి విధానాలు మొత్తం మైండ్‌కి ఎక్కేసి ఈ జన్మలో ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ వస్తుంది. అలా కాకుండా ఏమైందంటే ఒకసారి అసలు ఏమవుద్దని గమనించడానికి ఆ మాయను ఒకటి మాయం చేస్తాడు. హ్మ్. ఎవరు మాయం చేస్తారు అంటే గనక మాయేశ్వరుడు అని చెప్పేసని శివుని యొక్క ప్రతిరూపమే మాయేశ్వరుడు అని ఉంటారు. హ్మ్. ఈ మాయేశ్వరుడు ఎవరు అంటే గనక నందీశ్వరుడికి వాళ్ళ ఒక వంశానికి సంబంధించినటువంటి మాయేశ్వరుడు అంటారు. హ్మ్.
ఈ మాహేశ్వరుడు ఏం చేస్తాడంటే ఏనుగు తలకాయ తీసుకొచ్చి శివుని వినాయకుడికి పెట్టేశారు చూసారా, ఈయనే మాహేశ్వరుడు. ఈ మాహేశ్వరుడు నందీశ్వరుడికి కజిన్ అవుతాడు. మనకి ఇప్పుడు చూసుకుంటే కజిన్ అన్నమాట. వీళ్ళంతా ఒకటే వంశానికి సంబంధించినట్టు వారు. ఈయన ఏం చేస్తాడంటే చిల్ల చిల్ల వేషాలు వేస్తుంటాడు. ఈయన ఎవరు అంటే హనుమానికి సంబంధించినట్టు మరో రూపం. అంటే శివుని యొక్క ప్రాసిద్ధి హనుమానికి సంబంధించిన మరొక రూపం. ఇతనికి చర్మం ఉండదు, ఇతనికి చర్మక్రియలు ఉండవు. నందీశ్వరుడికి చర్మం ఉంటుంది, అతను మనకు కనిపిస్తాడు. ఈ మాహేశ్వరుడికి చర్మం ఉండదు, ఇతను ఆత్మలతో తిరుగుతూ ఉంటాడు. ఈ మాహేశ్వరుడు ఏం చేస్తాడంటే మనకి భూతత్వం ఎలా అయితే చూసిస్తూ ఉంటుందో అతనికి తెలియని మనలో లోపల ఏది ఉందో అతను గమనించగలుగుతాడు. అలా గమనించగలుగుతాడు. మాహేశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ మాయను మాయం చేస్తాడు. ఈ జన్మించిన తర్వాత మాయను మాయం చేసేసి ఒక దగ్గర దాచిపెడతాడు. ఆ మాయ ఏమవుద్దంటే రోజు రోజుకి ఉద్భవించేసి దానిలోని చెడు క్రియలని బయటపడుతూ ఉంటాయి. ఆ బయటపడిన సందర్భంగా ఈ పుట్టినటువంటి పిల్లలు, బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్లడం, ఆ మాయల్ని కలుపుకోవడం, వాటిని తినేయటం, ఇలాంటి ప్రపంచం మొత్తము అల్లకొల్లా సృష్టిస్తూ ఉంటారు. అతను పెద్ద రాక్షసులు అయిపోతారు. ఈ మాయ నుంచి పెద్ద రాక్షస భూతంగా చేసుకుంటారన్నమాట. ఈ మాహేశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ రాక్షసులందరినీ ఆవహించుకొని ప్రపంచాన్ని ఏలేద్దామనే ఒక దాంట్లో పెద్ద ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఆ సృష్టించిన దానిలో ఈ భూలోకంలో పుట్టినటువంటి అందరినీ తీసుకెళ్లిపోవటం, మింగేయటం, అక్కడ ఉండేటువంటి పవర్స్ అన్ని వీళ్ళు తెచ్చుకోవటం. ఇది చేస్తూ ఉండగా ఇక వారికి మరణం లేదు. వారికి ఒకటి ఏంటంటే ఒకటి శ్రద్ధం, ఒకటి వారికి ఆయుధం. ఈ శ్రద్ధంతో వారు మరణం చెందేటువంటి ఒక శాపం అయితే ఉంటుంది. ఒక పునర్జన్మలో ఈ మాయలన్నిటికీ కూడా, ఈ మాయ పోవడానికి కూడా శ్రద్ధం ఎక్కువగా సౌండ్ చేస్తే మాయలో ఉన్నటువంటి నెగిటివిటీ వెళ్ళిపోతుంది. ఇది గమనించినటువంటి శివ భగవానుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏం చేస్తారు అంటే గనక ఏదైనా శ్రద్ధం వచ్చేటువంటి ఒక రూపం కావాలి అంటే గనక అది శివ భగవానుడు ఒక్కడికే సాధ్యం. అప్పటికే రుద్రుడు అయిపోయి ఉన్నటువంటి శివ భగవానుడు, రుద్రుడు తర్వాత నటరాజస్వామి అయినాడు. అప్పుడు రుద్ర రూపం ఏంటి అంటే గనక మనలో ఉన్న దోషాలు తీసేదానికి రుద్ర రూపం. అందుకే మనకి ఎప్పుడైనా రుద్రాభిషేకం చేయమంటారు. రుద్రాభిషేకం, మీకు ఏదైనా ప్రాణగండం ఉందంటే రుద్రాభిషేకం చేయండి అంటారు. మీకు ఏదైనా జాతకంలో గండం ఉన్నా కూడా రుద్రాభిషేకం అంటారు. రుద్రాభిషేకం అంటే మన వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా అండి? రుద్రునికి అంటే శివాలయంలోకి వెళ్ళేసి పంచామృత అభిషేకం చేస్తారు, నమ్మక చమ్మక చదివేసి. అది కాదు. రుద్రాభిషేకం అంటే ఆ స్వామి వారి యొక్క పుట్ట, నాగపాము ఉండేటువంటి పుట్ట ఉంటుంది, ఆ పుట్ట మొన్ను తీసుకురావాలి. ఆ పుట్ట మొన్ను తీసుకొచ్చి మట్టి గుడ్డలో కట్టేసి 3 రోజులు ఏల తీయాలి బయటికి. పైకి ఏల తీసిన తర్వాత ఆ నాగపాము వచ్చి చూసుకొని వెళ్తుంది. ఆ నీరు అనేది కారుతూ ఉండాలి. ఆ కారి నీరుకి కింద పుట్ట అవుతుంది. ఆ మొన్ను పైన మొన్ను రెండు కూడా తీసుకొని ఒక శివరూపం తయారు చేయాలి. శివుని యొక్క ఆకారం తయారు చేయాలి, లింగ రూపంగా తయారు చేసుకొని అక్కడ పంచామృత అభిషేకంగా ఆ శివుని యొక్క మట్టి ఆ రూపాన్ని మనం అభిషేకం చేస్తుంటే కరిగిపోతూ ఉంటుంది. అప్పుడే మనకి గండం తప్పుతుంది. ఆ కరిగిపోయినటువంటి మట్టిని ప్రతిరోజు కూడా మనం ఇంటికి గోడకి రాసుకోవాలి, మనకి నుదురు ధరించుకోవాలి, 41 రోజు చేయాలి. ఇది దీక్ష స్వరూపంగా చేసేటువంటి రుద్రాభిషేకం అంటే ఇది. ఈ రుద్రాభిషేకం చేస్తే రాజు అయినా సరే రాజ్యాన్ని వెళ్ళేటువంటి అదృష్టం వస్తుంది. ఎలాంటి నీకు గండం ఉన్నా కూడా తప్పిపోతుంది, ప్రాణగండం కూడా తప్పిపోతుంది. నీ జాతకం 70 సంవత్సరాలు అంటే 170 సంవత్సరాలు బతికేదానికి ఉంటుంది. నువ్వు చేసే కర్మల ద్వారా కాదు. రుద్రాభిషేకం అంటే అది, నమ్మక చమ్మకం అంటే అది. అలా చేయాలి. మన బ్రాహ్మలు అర్చకులు వారు ఈ రోజు రుద్రాభిషేకానికి వారి సహకరించిన మేర, వారి గురువులు వారికి చెప్పిన మేర ఈ రోజు అంటే అదే శివాలయంలో నమ్మక చమ్మకం చదివేసి రుద్రాభిషేకం చేస్తా ఉంటారు. ఆ శివ భగవాన్ అర్చన చేస్తే రుద్రాభిషేకం అంటుంటారు. రుద్రాభిషేకం అంటే అది, అలా చేసేది రుద్రాభిషేకం అంటారు. కాబట్టి ఆ రుద్రుని అవతారం తర్వాత ఈ నటరాజస్వామి అవతారం వస్తుంది. ఈ నటరాజస్వామి అవతారం ఎత్తింది ఎందుకంటే కనుక నటరాజస్వామి నాట్య స్వరూపుడుగా ఉండేదానికి ఉంటుంది. ఈ చిన్నపిల్లలు పుట్టిన వారంతా కూడా నటరాజస్వామి తీసుకెళ్లిపోయేవారు. వీరికన్నా ముందు మాయ కచ్చేయించి తీసుకెళ్లిపోయేవారు. తీసుకెళ్లేసి వాడి చేత ఏడిపించేవాడు, సౌండ్లు అనమాట, ఏడిపించేవారు. అందుకే పుట్టిన పిల్లవాడు ఏడిస్తే ఆయుక్షణం ఉండదంటారు. పుట్టేగానే పిల్లవాడు నవ్వకూడదు, ఏడవాలి. ఏడిస్తేనే ఆయుక్షణం ఉండదు. అందుకని చెప్పేసని ఆ రాక్షసుల్ని, ఆ మాయని బంధించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో పుట్టినటువంటి స్వామి నటరాజస్వామి. అందుకే చంటి పిల్లలుగా ఉన్నప్పుడు నేర్చుకుంటే, అంటే ఇప్పుడు ఒక సామెత ఉంది, మొక్కై వందంది మోనై వందునా. కాబట్టి చంటి పిల్లలుగా ఉన్నప్పుడు వారికి చదువు ఒకటే కాదు, ఏదో ఒక రకమైనటువంటి యాక్టివిటీ కూడా ఉండాలి. ఈ రోజుల్లో కరాటీ అంటారు,
మార్షల్ ఆర్ట్స్ అంటారు, యోగా అంటారు. ఇలాంటివన్నీ కూడా చంటి పిల్లలు నేర్చినప్పుడు చంటి పిల్లలు ఏదైతే విద్య నేర్పుతాం మనము అది జీవితకాలం ఉండిపోదు. మీరు గమనించండి, మన మైండ్ సెట్ లో మీకు ఒక మంత్రం చెప్తే గుర్తుండదు. మనం చిన్నపిల్లలు చెప్పండి, వాళ్ళ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఏదైతే చెప్తామో అది వారి మైండ్కే కాదు మనసుకి ఎక్కిద్ది అనమాట. అందుకని పుట్టినటువంటి బేబీలందరినీ తీసుకుపోయేసి నటరాజస్వామిగా నాట్యం చేస్తూ వారికి ఎన్నో రకాలైనటువంటి 64 కళలు అంటారు. పుట్టినప్పుడే నేర్చుకుంటాం మనం కళలు. ఆ స్వామివారి తీసుకెళ్లి ఆ కళలను నేర్పుకుంటూ ఆ రాక్షసుని బంధిస్తాడనమాట. ఇదిగో నీకు ఆహారం నేనే తీసుకొచ్చే బేబీని, మరి ఇతను పోరాడు అని చెప్పగానే వాళ్ళు ఏడుస్తారు. ఏడిస్తే వాడికి సౌండ్ వస్తుంది. వచ్చగానే వాళ్ళు క్షీణించి ఆ మాయని మాయం చేసే విధంగా ఉంటుంది అనమాట. మాయలో అంత చరిత్ర ఉంది. ఈ రోజున కొన్ని సంఘాల వారు, కొన్ని రకాల మతాల వారు అలాంటి మాయలు తీసుకొచ్చి స్పిరిట్ అంటారు, బ్లాక్ స్పిరిట్ అంటారు. అసలు వాళ్ళకి హోలీ స్పిరిట్ అంటారు. హోలీ స్పిరిట్ అంటే దేవదూతలు పూజించి దేవదూతలు మన లోపల ఒక ఆత్మస్వరూపంగా ఉండేసి మనలో ఉన్నటువంటి క్రామకోదాలన్నీ తీసేసి మన మనసు మైండ్ నిగ్రహంగా చేసి మనం ఏదైతే చేయాలో మనకు గోల్స్ ఏమున్నాయో వాటికి రీచ్ అయ్యేలా చేసేది హోలీ స్పిరిట్స్ అంటారు. వాటిని మన దరిద్రులు కొంతమంది బ్లాక్ స్పిరిట్స్ అని ఈ పుట్టిన బేబీలను హాస్పిటల్లోకి వెళ్ళేసి ఆ మాయల్ని తీసుకొచ్చేసి పెట్టేసి ఈ రోజు కూడా చేసే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. ఆ రకంగానే ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎన్నో రకాలమైన రోడ్డు మీద పడేస్తున్నారు. కుటుంబాలని జీవితాలని నాశనం చేస్తూ వారిని మాయల ద్వారా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి స్పిరిట్ లాంటి బ్లాక్ స్పిరిట్ లాంటివి చేసేసి వారిని వశపరుచుకొని వారికి మళ్ళీ విరుగుడు కూడా లేకుండా వాళ్ళ మైండ్ సెట్ అంతా పాడు చేసేసి రోడ్డు మీద పడేస్తూ వారి కోసమే జీవనం అన్నట్టుగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ మాయల్ని తీసుకెళ్లి ఆ మాయల మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ అలాంటి నటరాజస్వామి మళ్ళీ జన్మం తీసుకోవాలి. లేదు అంటే కనుక ఈ హాస్పిటల్ వాళ్ళు, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మా మాయకి ఇవ్వండి అని అడగాలి. ఆ మాయని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టి కాల్ చేయాలి. ఎందుకంటే ఆ మాయ వాళ్ళకి వదిలేసామంటే కనుక ఖచ్చితంగా ఆ మాయ వల్ల ఎవరెవరికో దొరికిపోతుంది. ఆ మాయని ఈ మధ్య కొన్ని హాస్పిటల్లో అమ్ముకుంటున్నారు కూడా ఇంతని. కాబట్టి ఇవన్నీ కూడా చాప కింద నీరులాగా జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిందంటే నటరాజస్వామి చేసినటువంటి క్రియని ఈ రోజు స్వామివారు మనలో ఉన్నారు. కాబట్టి ఆ నటరాజస్వామి మళ్ళీ అవతారం ఎత్తాలంటే అవ్వదు. కాబట్టి అది పూర్వజన్మలో అతను చేసినటువంటి క్రియని మనం చేసేదానికి అవ్వదు. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే కనుక ఆ నటరాజస్వామి చేసినటువంటి విధంగా ఆ నటరాజస్వామి కృపా కటాక్షం మా అందరమేం పెట్టుకొని మనకి ఎదురైన బేబీ పుట్టి ఉంటే నా బేబీ మాయని నాకు ఇవ్వండి అని అడగాలి. ఆ మాయని తీసుకొని ఎక్కడైనా దూరంగా కాల్చేయాలి. ఆ బేబీకి చూపించకూడదు, తల్లికి చూపించకూడదు. ఎక్కడైనా దూరంగా తీసుకుపోయి పెద్దవాళ్ళు కాల్చేయటం చేయాలి, లేకపోతే సముద్రం నీటి పాలు చేయాలి. లేకపోతే కనుక మన మాయలు తీసుకెళ్లి ఎవరో హిప్నాటిజాలు, బ్లాక్ స్పిరిట్ చేసేసి దాని ద్వారా ఎన్నో ఫ్యామిలీని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఆ పాపం కూడా మనకెళ్ళి అవుతుంది. బేబీ కూడా సుఖంగా ఉండదు. బలిష్ట జాబులు, రోగాలు ఉంటాయి. కాబట్టి అలాంటి క్రియలకి బలవకుండా ఉండాలంటే ఆ మాయను మనకి దొరకకుండా చేయాలి వాళ్ళెవరికి కూడా. ఇలాంటిది ఆ నటరాజస్వామి అవతారం అనేది దీనికోసం చెందినటువంటిది. ఇది మా గురుగారు మాకు చెప్పినది. చాలా అద్భుతం. కాబట్టి ఇది ఎవరు ఏ స్టోరీని తీసుకున్నారో మనకైతే తెలియదు. అది